చాలా అందమైనటువంటి రోడ్. ఇక అనతి కాలంలోనే ఈ మార్గాన్ని ఉపయోగించుకొని ఆ సన్నిధిని సేవించుకునేటటువంటి భక్తుల యొక్క సంఖ్య అసంఖ్యాకంగా పెరగాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం మన కుంతి మాధవ స్వామి వారి యొక్క పాదాల దగ్గర. ఇప్పుడే వారు చెప్పారు, మేము పైకి వెళ్ళినప్పుడు, పైకి ఎవరైనా వెళ్ళి స్వామి సన్నిధిలో ఏదైనా ఒక సేవ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడ కొంతసేపు ఉండడానికి ఏదైనా ఒక వసతి కల్పన చేయాలి. తిరుమల కొండ మీద రామానుజాచార్యుల వారు వెళ్ళిన రోజుల్లో అంతా అడవి, జంతువులు అలా ఉండేవి. కానీ ఆ రోజుల్లో మాడవీధుల్ని ఏర్పాటు చేసి, అర్చకులకి భవనాలని ఏర్పాటు చేసి ప్రారంభం చేసినటువంటి ఆనాటి ఏర్పాట్ల వల్ల ఈవేళ మనం అది ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెళ్ళి విరుస్తోంది. ఇది ఎవరికి చెప్పక్కర్లేదు. మన అనంత పద్మనాభ స్వామికి కూడా అట్లాంటి ఒక వైభవం కలిగించడంలో మొదటి మెట్టుగా రోడ్లు వేయించారు మన ఘంటా గారు. ఇప్పుడే వారు పైకి వెళ్ళినప్పుడు చెప్పారయ్యా, ఇక్కడ మేము ఒక కళ్యాణ మంటపం, అక్కడ ఒక కళ్యాణ మంటపాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఉండాలి అని అనుకుంటే ఒక పూట ఏదైనా చిన్న కళ్యాణ కార్యక్రమమో, లేకపోతే ఏదైనా చిన్న పెళ్ళిళ్ళు, పేరంటాలో, లేకపోతే ఒడుగులు, అయితే కాస్త చిన్న చిన్న పిల్లలకి చేసుకోవాల్సిన అక్షరాభ్యాసాలు లాంటివో చేసుకోవాలి అని అనుకుంటే అలాంటి వాటికి వసతి కలిగించేటట్లుగా ఆ మండపాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నా. సుమారు 10 కోట్లు వారు టార్గెట్ పెట్టుకున్నారు ఈ సన్నిధి కోసం. అందులో ఇప్పటిదాకా సుమారు 4-5 కోట్లు ఖర్చు పెట్టి ఇంతవరకు చేశాం. మిగతావన్నీ కూడా మేము త్వరలో చేస్తాము. దానితో పాటు ఈ ప్రక్క నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా చుట్టూ అన్ని రకరకాల కొండలు ఉన్నాయి. అందులో పద్మనాభ స్వామి కొండ ఇది అని తెలిసేటట్లుగా కూడా ఏదైనా ఒక చిహ్నాన్ని మేము పైన ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఐడియా. వచ్చేటటువంటి వాళ్ళకి ఒక మానసికమైనటువంటి ధైర్యం కలిగేటట్లుగా, వచ్చేటటువంటి వాళ్ళకి ఒక భరోసా కలిగేటట్లుగా క్రింద నుంచి ఒక ఆంజనేయ స్వామిని, ఒక గరుత్మంతుణ్ణి, ఇరువురిని కూడా ఎత్తైనటువంటి శ్రీమూర్తులుగా మనం